Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. Behold, I am with thee and will protect thee wherever thou goest. The book of Genesis chapter 28 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నాడండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుదును అని దేవుడు నీతో నాతో నిశ్చయముగా తెలియచేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, ఆనాడు ఇస్సాకు యాకోబును పిలిచి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కానాను దేశమునకు వెళ్ళుము అని. నీవు వెళుతున్న ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి స్థలమందు నిన్ను ప్రభువైన యేసుక్రీస్తే ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నీకు తోడుగా ఉంటానని యాకోబుతోనూ వాగ్దానం చేస్తున్నాడండి. యాకోబు ప్రయాణాలన్నిటిలోనూ దేవుడు తోడుగానే ఉన్నాడు. ప్రతి స్థలమునందు ఆయనను రక్షించాడు, కాపాడాడు యాకోబుని దేవుడు. అదే రీతిగా మనం వెళ్తున్న మార్గాలలోను ప్రదేశాలలోను ఉద్యోగరీత్యా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయంలో కానీ దేవుడు నీకు తోడుగా ఉండి వాటన్నిటిలోనూ నీకు విజయమును చేకూరుస్తాడండి. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దేవుడు అనుగ్రహించేలాగున దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా వ్యవసాయ పంటల నిమిత్తం ఎవరికైతే పనుల నిమిత్తం కానీ ఈ రోజుల్లో దినములు అనేవి చెడ్డవిగానే ఉన్నవండి. ఏ సమయంలో ఎవరికి ఏ అపాయం ముంచుకొస్తుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక సమస్య రావడం లేదా ఏదైనా అపాయం జరగడం కానీ సడన్గా ఏదైనా ప్రమాదాలు వంటివి జరుగుతున్నాయండి. కానీ కొంతమంది జీవితాలలో ఇంకా ఈనాటికి మనమందరము సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడండి. ఆయన తన రక్షణ కాపుదల మనకు భద్రంగా చేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాట మీద మనమందరము విశ్వాసం ఉంచి దేవుని యందు నిరీక్షణ గలవారే మనం వెళ్తున్న ప్రయాణాలలో దేవునికి ప్రార్థించుకొని వెళ్ళాలి. ప్రతి నిత్యం ప్రతి విషయములో మనం దేవునికి ప్రార్థన చేసుకొని మనం ఏ పనినైనా ప్రార్థన ద్వారాను మాత్రమే మనం ప్రారంభించే వ్యక్తులుగా ఉండాలి. కనుక దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృపా కాపుదల ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క జీవితాన్ని, ప్రతి ఒక్కరిని కాచి కాపాడును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన మా యొక్క పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, మరి యొక్క ఉదయంలోనికి సజీవ లెక్కలోనికి మమ్మల్ని అందరినీ గతించిన కాలమంతా రక్షించి కాచి కాపాడి ఈ దినములోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి ఉన్నావు దేవా. ప్రతి ఒక్కరిని దీవించండి, రక్షించండి ప్రభువా. మార్గాల గుండా ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క రాకపోకల మార్గాలలోను ప్రయాణాల ఎందు వాహనముల నిమిత్తం ప్రతి ఒక్కరిని రక్షించండి, కాచి కాపాడండి ప్రభు. నీ యొక్క తోడు నీడ యొక్క ఆత్మ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి ప్రభు. ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని, నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని, నీవే సహాయము దయచేయమని కోరుచు మా యొక్క ప్రార్థన మీకు అర్పించుకొనుచు యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.